గోరింటాకు పూలు చూడండి, మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి కదండి. చాలా సులువుగా పెంచుకోవచ్చండి. గోరింటాకు మొక్క నాటుకోవడం కోసం మనం ప్రత్యేకంగా సాయిల్ మిక్స్ ఇలా ఉండాలని కానీ, వాటరింగ్ రెగ్యులర్గా చేయాలని కానీ ఇటువంటిది ఏమీ లేదండి. ఇలా గుత్తులు గుత్తులుగా విరబోసినప్పుడు కాయలు కూడా గుత్తులు గుత్తులుగా చాలా వస్తాయి. ఆ కాయలు కూడా చూపిస్తాను మీకు. ఆ విత్తనాలు కూడా ఉంటాయండి ఆ కాయల లోపల, చిట్టి చిట్టి విత్తనాలు, అవి కూడా చూపిస్తాను. ఆ విత్తనాలు నాటుకున్నాం అనుకోండి, చక్కగా మొలిచేస్తాయి, చాలా సులువుగా మొలుస్తాయి. ఆ మొక్కల్ని మనం ఒక్కొక్క మొక్క 2 మొక్కలు కలిపి నాటుకున్నాం అనుకోండి, ఫస్ట్ అది కొద్దిగా ఎదిగే వరకే మనం జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత సులువుగా చక్కగా పెరుగుతుందండి. చూసారా, ఇవేనండి కాయలు ఎలా ఉన్నాయి చూడండి, ద్రాక్ష గుత్తుల్లా వేలాడుతున్నాయి. ఎండిపోయిన కాయల నుంచి మనం ఈజీగా విత్తనాలు సేకరించవచ్చండి. ఆ విత్తనాలు మనం కొద్దిగా బాగా ఎండనిచ్చేసి అప్పుడు నాటుకున్నాం అనుకోండి, ఈజీగా మొలకెత్తుతాయి. తర్వాత రీపాట్ చేసుకుని కొద్ది రోజులు కేర్ తీసుకున్నాం అనుకోండి, ఆ మొక్కలు ఇక చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరిగిపోతాయండి. ఇవిగోండి ఆ చిట్టి చిట్టి విత్తనాలు భలే ఉన్నాయి కదండి. ఇలా సులువుగా గోరింటాకు మొక్క పెంచేసుకోవచ్చండి. డైరెక్ట్ సన్లైట్ తగిలితేనే గోరింటాకు మొక్క చక్కగా పెరుగుతుందండి.